ఫ్రెండ్స్, ఈరోజు మనం అక్షర పాఠ్యాంశ రచయిత అంటే తెలుగు. ఇప్పుడు ఇది డిఎస్సికి, టెట్కి ఉపయోగపడే తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇది ఆ, కొన్ని కవులకు ఉంటుంది, పాఠ్యాంశం సంబంధించిన బిట్లు ఉంటాయి. ఇది ఒకసారి మీరు చూడండి, చూసి నా కామెంట్లో ఈ ఆన్సర్లు చెప్పండి. ఎవరైతే ముందు చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది. అక్షరం పాఠ్యాంశ రచయిత అన్నమయ్య, గోపిచంద్, రావినూతల ప్రేమకిషోర్. ఇది ఈ అక్షర పాఠ్యాంశం ఒకసారి మీరు చూసి దాంట్లోని కవి ఎవరో చెప్పాలి, కామెంట్లు చెప్పాలి. 2, చిన్ని శిశువు పాఠ్యాంశ రచయిత కొలువ కొలును సదానంద, రావినూతల ప్రేమకిషోర్, తాళ్లపాక అన్నమయ్య. ఆన్సరు కామెంట్లో చెప్పండి. చిన్న శిశు పాఠ్యాంశం ఒకసారి చూసి మీరు చదవండి. తర్వాత మర్రి చెట్టు పాఠ్యాంశ రచయిత రావినూతల ప్రేమకిషోర్, కొలువ కొలను సదానంద, గోపిచంద్. ఈ పాఠ్యాంశము చదివి కవి రచయిత పేరు చెప్పండి కామెంట్లో. మర్రి చెట్టు పాఠ్యాంశ ప్రక్రియ స్వగతం, స్కెచ్, మానవ స్వభావము, చదువు శిష్టత. ఆన్సర్ కామెంట్లో చెప్పండి. మాయా కంబలి రచయిత కొలవ కొలను సదానంద, రావనూతల ప్రేమకిషోర్, తాళ్లపాక అన్నమయ్య. మాయ కంబలి రచయిత కొలువ కొలను సదానంద, రావినూతల ప్రేమకిషోర్, తాళ్లపాక అన్నమయ్య. కామెంట్లో ఆన్సర్ చెప్పండి. అక్షర పాఠ్యాంశ ప్రక్రియ అక్షరము పాఠ్యాంశ ప్రక్రియ వచన కవిత, మానవ స్వభావము, చదువు విశిష్టత. ఆన్సరు కామెంట్లు చెప్పండి. చిన్న శిశువు పాఠ్యాంశ ప్రక్రియ రచయిత కాదు, చిన్ని శిశువు పాఠ్యాంశ ప్రక్రియ వచన కవిత, మానవ స్వభావము, పద కవిత. ఆన్సర్ కామెంట్లు చెప్పండి. పద్య పరిమళం, ఇతరత్వం, సహానుభూతి, నైతిక విలువలు, వచన కవిత. ప్లీజ్ ఆన్సర్ కామెంట్. పద్య పరిమళం పాఠ్యాంశ ప్రక్రియ శతకం, మానవ స్వభావము, చదువు విశిష్టత. ఈ క్రింది పదాలకు అర్థాలు చెప్పండి. ఈ క్రింది పదాలకు అర్థాలు చెప్పండి. 1, గవాక్షరము, తావు, గుండె, ఇలా. నేల, హృదయము, కిటికీ, స్థానము. ఆన్సరు కామెంట్లో చెప్పండి. పోతన శతాబ్దము 15వ శతాబ్దమా, 14వ శతాబ్దమా, 12వ శతాబ్దమా? ఆన్సరు కామెంట్లు చెప్పండి. గద్దల సామ్యూల్ శతాబ్దము 15వ శతాబ్దమా, 14వ శతాబ్దమా, 20వ శతాబ్దమా? మన విశిష్ట ఉత్సవాలు పాఠ్యాంశ ప్రక్రియ. ఇది ఉపవాచకము, వచన కవిత, మానవ స్వభావము, వ్యాసము. మంచి ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. తెలుగుది డిఎస్సీలో కానీ టెట్లో కానీ మంచి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవి ఎక్కువ. ఏనుగు లక్ష్మణ కవి శతాబ్దము 15వ శతాబ్దము, 14వ శతాబ్దము, 18వ శతాబ్దము? ఆన్సర్ ప్లీజ్ కామెంట్. పోతన రచన కుమార శతకము, భాస్కర శతకము, భాగవతము. మారద వెంకయ్య శతాబ్దము 15వ శతాబ్దము, 14వ శతాబ్దము, 16వ శతాబ్దము? ఆన్సర్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ పద్యము భావం చెప్పండి. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కూర్చి, మేలు సొమ్ములగుచు మెరుగుబసిడి, బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా, అఖిలలోకమిత్ర ఆంధ్రపుత్ర, అఖిలలోకమిత్ర ఆంధ్రపుత్ర. ఈ పద్యం యొక్క భావం కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్. పోతులూరి వీరబ్రహ్మం శతాబ్దము 15వ శతాబ్దమా, 14వ శతాబ్దమా, 17వ శతాబ్దమా? ప్లీజ్ ఆన్సర్ కామెంట్. సుభాషిత రత్నావళి ఎవరి రచన? పోతన, చెన్నడు, ఏనుగు లక్ష్మణ కవి? ప్లీజ్ ఆన్సర్ కామెంట్.
మోక్షం అంటే ఏం అంటే అర్థం ఏమిటి ఫ్రెండ్స్? చెప్పండి ఇది కామెంట్లో. విద్యకు వికృతి, విద్యే అంచ, రెండట్లేది? అంశకు వికృతి, విద్యే అంశ. ఏది దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? కామెంట్. ధర్మముకు వికృతి, విద్యే అంశ, ధమ్మము. దీంట్లో ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి టెట్కి తెలుగుకి సంబంధించిన బిట్స్ ఉంటాయి, మర్చిపోకండి ఫ్రెండ్స్. 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.